హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఒక చిన్న మినీ బ్లాగ్తో వచ్చానండి. క్యారేజ్ బాక్సెస్ వెళ్ళిపోయినాయి. కాకపోతే 3 కాకరకాయలు ఉంటే నాకు ఒకదాని కోసం ఫ్రై చేసుకుంటున్నాను. అందరూ కాకరకాయ అంటే చేదు అని చెప్పేసి చాలా భయపడిపోతారు. అందులో చింతపండు అని, మజ్జిగని, బెల్లం అని, లేకపోతే షుగర్ అని యాడ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది నేను ఏమీ యాడ్ చేయకుండా ప్రతిసారి ఇలాగే ఫ్రై చేసుకుంటానండి. మనం కాకరకాయ ముక్కలు శుభ్రంగా కడిగేసి తరిగేసుకుని ఇందులో వేసేసుకుంటే కొద్దిగా నూనె వేసుకుని ఆ నూనె కాగిన తర్వాత అందులోకి పసుపు, సాల్ట్ వేసుకుని ఆ కాకరకాయ ముక్కలు వేసుకుని బాగా మంట తగ్గించేసి మూత పెట్టేసి మగ్గపెట్టుకోవాలండి. అవి మగ్గితే ఇలా ఉడుకుతాయండి, చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. అలాగే కొంచెం మీడియం సైజ్ మంట పెట్టుకుని ఈ ముక్కలన్నీ ఇలా ఎర్రగా ఫ్రై అయ్యేలాగా మనం వేయించుకోవాలి. ఈ వేయించుకున్న ఫ్రైలోకి కొంచెం మనం కారం, జీలకర్ర, ధనియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇష్టమైతే కొంతమంది గోధుమ పిండి చల్లుకుంటారు, లేదంటే శనగపిండి కూడా చల్లుకుంటారు. ఇది పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ, పెరుగన్నంలోకి కూడా నంచుకుంటే చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం ఈ కాకరకాయ కూర అంటే. సింపుల్గా అయిపోతుంది, చేదు గట్రా ఏమి ఉండదండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నేను ఇది ఫ్రై చేసిన ఎలాగా చేస్తాను, కాకరకాయ పులుసు ఒకటి చేస్తాను, అది కూడా సేమ్ ఇంతేనండి. నేను ఎప్పుడు కూడా ఉప్పేసి పిండడం అలాంటివి చేయనన్నమాట. దాంట్లో ఉండే ప్రోటీన్స్ అన్నీ పోతాయి. అందుకని ఇలా ట్రై చేయండి ఈసారి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో.